నిజం 4 అడుగేసేలోపు అబద్ధం 6 రూలు చుట్టొస్తుందని ప్రజల్ని ఎంతగా భయభ్రాంతులకు గురి చేయొచ్చంటే 50లలో కమ్యూనిస్టులు స్ట్రాంగ్గా ఉండేవాళ్ళు. కాంగ్రెస్ పార్టీకి భయం. కమ్యూనిస్టులు ఏంటి, స్థానికంగా ప్రజలతో మమేకమై ఉంటారు కాబట్టి ఆ ఓట్లు అటు పోతాయని. అప్పుడు కమ్యూనిస్టుల మీద కాంగ్రెస్ చేసిన దుష్ప్రచారం ఏంటో తెలుసా? అన్నీ జాతీయీకరణ అంటారు, అన్ని ప్రభుత్వ ఆస్తి అంటారు, వ్యక్తిగత ఆస్తులు ఉండకూడదంటారు. అట్లాగే రష్యా, చైనా లాంటి చోట్ల వ్యక్తిగత ఆస్తులు ఉండవు, అన్ని దేశపు ఆస్తులే అవన్నీ. అట్లాగే అక్కడ పెళ్ళిళ్ళు పేరంటాలు ఉండవు, అంతా కూడా జాతీయీకరణే, ఎవరింట్లోకి ఎవరైనా వెళ్ళొచ్చు, మీ భార్యలను కూడా జాతీయం చేస్తారని ప్రచారం చేసింది ఆ రోజున కాంగ్రెస్ పార్టీ 50లలో. వృద్ధులను అడిగితే చెప్తారు, అప్పుడే వృద్ధులు ఇప్పుడు ఉండరు అనుకుంటాను. చాలామంది ఇదివరకు చెప్పేవాళ్ళు, మా చిన్నప్పుడు చెప్తుండేవాళ్ళు, మేము యంగ్స్టర్స్గా ఉన్నటువంటి సందర్భంలో భార్యల్ని జాతీయం చేస్తారని ప్రచారం చేయడంతో అది కమ్యూనిస్టులకి దెబ్బ అయ్యింది అన్నట్టు. అట్లాగే 80లలో ఈనాడులోనే హైలైట్ చేసింది అప్పుడు స్కైల్యాబ్, అదో 40 కిలోల బరువు ఉండేటటువంటి వస్తువు వచ్చి స్కైల్యాబ్ అనేది వచ్చేసి భూమిని గుద్దేస్తుంది, ఇంకా భూమి అయిపోయినట్టే, రేపటితో మీరు బతుకుంటారో లేదో తెలియదు, మనందరం మళ్ళీ బతుకుంటామో లేదో తెలియదు అంటూ పెద్ద ఎత్తున కథనాలు, అది విపరీతంగా స్ప్రెడ్ అయిపోయింది. అంటే ప్యానిక్ క్రియేట్ చేయడం, ఒక భయోత్పాతాన్ని సృష్టించడం, ఏదో జరిగిపోతుంది, చచ్చిపోతున్నారు మీరంతా అంటే చాలామంది ఆస్తులు అమ్మేసి ఆ డబ్బుల్ని వాళ్ళకి వీళ్ళకి దానాలు చేసేసి ఇక చచ్చిపోతున్నాం కదా, పైలోకంలో సద్గతులు రావాలని చెప్పేసి ప్రార్థనలు చేసిన వాళ్ళు ఉన్నారు, ఆస్తులు రాసిచ్చేసిన వాళ్ళు ఉన్నారు, దానం చేసేసిన వాళ్ళు ఉన్నారు. అంత తెరదొత్తది కాదు, సముద్రంలో పడింది ఏమీ కాల. కానీ అప్పుడు అట్లాగా ఆ ప్యానిక్ దాంట్లో ఈనాడు పాత్ర ప్రముఖమను. ఇప్పుడు అట్లాగే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అయిపోయింది, ఇక రేపటి నుంచి మీ ఆస్తి ఏమి ఉండదు, మిమ్మల్ని అన్నీ లాగేసుకుంటారు. అసలు కొంచెం బుద్ధి బుర్ర ఉంటే ఎవరికైనా సరే, ఎవడాస్తిని ఎవడబ్బా సొమ్మని ఎవడు లాక్కుంటాడు? గొడవలు చేసి ఎరవడీలో లాక్కోబోతున్నారంటే అది ఎవడున్నా ఉంటుంది. ఆ టైంలో చాచి 4 కొట్టేటటువంటి వాడు ఉండాలి, మీడియా బ్యాలెన్స్డ్గా ఉండాలి, బాధ్యతగా ఉండాలి. అంతేగాని చట్టం, నేను మొన్నటి నుంచి చెప్తూనే వస్తున్నా, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేటువంటిది శాశ్వత హక్కు కల్పించేటువంటిది. ఇట్లాగా దొంగల నుంచి, దగులుబాజీల నుంచి, రౌడీల నుంచి, అరాచకవాదుల నుండి రక్షణ కల్పించేటటువంటి విధానాన్ని చివరికి దోపిడీ చేస్తున్నారని చూపించేటటువంటి వ్యవహారం ఎట్లయితే ఉందో, సింపుల్గా అర్థమయ్యే భాషలో చెప్పాలంటే, ఇదివరకు బెల్ట్ షాపులు, పర్మిట్ రూములు పెట్టి ఇప్పుడు అది తీసేసి గవర్నమెంట్ మద్యం దుకాణం పెడితే ఇప్పుడు కుంభకోణం జరిగింది, అప్పుడు మాత్రం బాగుందని చెప్పడం ఎట్లుందో ఇది కూడా అంతే. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేటువంటిది భయోత్పాతాన్ని సృష్టించడానికి మాత్రం ఇదివరకు నేను చెప్పిన ఆ సంఘటనల తరహాలో కథలే నడుపుతున్నారు ఇప్పుడు.